తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, ఆధ్యాత్మికవేత్త శ్రవంతి గారు. నమస్కారం శ్రవంతి గారు. నమస్తే అమ్మా. శ్రవంతి గారు, షష్టగ్రహ కూటమి ఎటు చూసినా మారుమోగిపోతుందండి ఈ మాట. అంటే ఎందుకు బాగా జనాలు కనెక్ట్ అయిపోతున్నారంటే, ఒకసారి వచ్చిన అష్టగ్రహ కూటమి తోటి మనకి కరోనా అనే ముప్పు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అలాంటి విపత్తు ఏమన్నా రాబోతుందా అని భయాందోళనలో చాలా మంది ఉన్నారు. మరి నిజంగా రాబోతుంది అంటారా? వస్తే గనక ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే మంచిదంటారు? ఇప్పుడు కూడా మన అనలైజేషన్ ఎప్పుడు కూడా ఇది కరెక్ట్ అయిందని ఎప్పుడు అనిపిస్తుంది అంటే, జనరల్గా నెగటివ్ థింగ్స్ని మనం అనలైజ్ చేసామనుకోండి, చాలా తొందరగా పని అయిపోతుంది అనమాట. ఎందుకు అని అంటే కనుక అందరం కూడా దాన్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉంటామేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. నెగటివ్ అనేసరికి ఇలాట చాలా కష్టంట, సెకండ్ వేవ్ట, థర్డ్ వేవ్ట అని చెప్పి మాట్లాడుకున్నాం చూసారా. అలా అంటే ఒక విధంగా మనం ఆలోచిస్తే దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఆ పని జరుగుతుందేమో అని అనిపిస్తుంది. అయితే ఏ గ్రహాలైనా కూడా ఒక దగ్గరికి వచ్చినప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ కూడా ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా నెగటివ్ సైడే ఆలోచించకూడదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చే షష్టగ్రహ కూటమి అయితే మాత్రం లక్ష్మీనారాయణ రాజయోగంతో వస్తోంది అని చెప్పి నేను చదివాను. అంటే ఎప్పుడు కూడా తీసుకొచ్చేది ఎప్పుడు కూడా ప్రకృతి అన్ని విపత్తులే తీసుకొస్తుంది, ప్రళయాలే తీసుకొస్తుంది అనేది ఎప్పుడు కూడా అనుకోవద్దు. మనం మంచి కోసం కూడా చేస్తుంది ప్రకృతి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే, మంచే జరుగుతుంది అనేది ఎక్కువగా నమ్మాలి. అందులోనూ యద్భావం తద్భవతి. అవును, ఎక్కువ ఏది మనం అంటామో అదే అవుతుంది. కాబట్టి ఎక్కువగా భయాందోళనలు చెందకూడదు. అయితే ఎప్పుడు కూడా ఏం అవ్వదు అనేది ఎంత గట్టిగా నమ్ముతామో దానికి తగ్గ జాగ్రత్తలు కూడా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక, సరే షష్టగ్రహ కూటమి మనమైతే ఆపలేం కదా. ఆ గ్రహాలు చేసే పని, వాటి గతులన్నీ కూడా వాటంతట అవి జరుగుతూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. బ్యాడ్ ఎక్కడ జరుగుతుంది అనేది అయితే కనుక, రిలేషన్స్ విషయంలో బ్యాడ్ జరుగుతుంది అనేది నాకు అనిపించిన, నా అనలైజేషన్లో నేను చూసింది ఏంటంటే, రిలేషన్స్ పరంగా మాత్రం బ్యాడ్ జరగచ్చు అనేది నాకు కనిపించింది. ఎందుకు అంటే శని సూర్యుడు కూడా ఈ కూటమిలో పాలు పంచుకుంటున్నారు కాబట్టి, సూర్యుడికి శనికి రిలేషన్ పరంగా కరెక్ట్గా ఉండదు. అవ్వడానికి వాళ్ళిద్దరు తండ్రి కొడుకులైనా కూడా వాళ్ళిద్దరు రిలేషన్ కరెక్ట్గా ఉండదు. కాబట్టి మనం రిలేషన్స్ వైపు చూసుకోవచ్చు. అలాగే మీరు చూసుకుంటే గనక, ఆర్థిక పరంగా చూస్తే గనక, స్టాక్ మార్కెట్ ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు, చాలా ఎక్స్పెక్ట్ చేయనంత డౌన్ అవ్వడము. అలాగే అగ్రరాజ్యం చూసుకుంటే గనక చాలా అంటే మార్పులు అనేవి తీసుకురావడము, అందరికీ కూడా ఉద్యోగస్తులకి మెయిన్. అక్కడ మీరు చూసుకుంటే గనక ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇక్కడే కాదు, మీరు ఇండియన్స్కే కాదు, అంటే ప్రవాస భారతీయులే కానివ్వండి, మిగతా ఏ దేశాల నుంచి వచ్చి అగ్రరాజ్యంలో ఉన్న వాళ్ళకే కాదు, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళకి కూడా జాబ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అంటే మీకు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఒక 7 months 8 months శాలరీస్ ఇచ్చేస్తాం, మీరు రిజైన్ చేసేసేయండి అని చెప్పి చెప్తున్నారు అక్కడ. కాబట్టి ప్రత్యేకంగా చూసుకుంటే కనుక ఉద్యోగస్తులకి ఇబ్బందులు అనేది ముందు నుంచే కనపడుతూనే ఉంది మనకి. కాబట్టి ఇక్కడ మనం చేసేది ఏంటి అని అంటే, ఎటువంటి పరిస్థితుల్లోనూ లక్ష్మీనారాయణని ఆ రోజు పూజిస్తే గనక ఏవైనా కూడా దోషము అనేది ఏమన్నా ఉంటే గనక మన దాకా రాకుండా తప్పకుండా స్వామివారు అమ్మవారు కాపాడుతారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనం ఏం చేయగలుగుతాం, ఇంట్లో పూజ చేసుకోవడం ఒకటి. అలాగే ఇప్పుడు మనకి ఈ హుండీలని అందుబాటులో ఉన్నాయి చక్కగా. తిరుపతికి దేవస్థానం కానివ్వండి, లేదంటే కనుక యాదగిరిగుట్ట కానివ్వండి, తప్పకుండా హుండీలో ఎంతో కొంత మీరు ఎంత వేయగలిగితే అంత వేసి ఇలాంటి విపత్తు నుంచి అందరినీ కాపాడండి అని దండం పెట్టుకోవడం. నేను ఒకటి స్లోగన్ చూసాను ఆటో వెనకాల ఒకప్పుడు, అది చాలా మంది ఇప్పుడు అంటూ ఉంటారు, చాలా రోజుల క్రితం చదివాను నేను, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని. కాబట్టి మన గురించేనే కాకుండా ఇలాంటి విపత్తు ఏమన్నా ఉంటే గనక మా దాకా, అందరి దాకా లోకా సమస్త సుఖినో భవంతు అనుకొని ఆ రోజు గనక స్వామివారికి ప్రత్యేకంగా మనం పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అని చెప్పొచ్చు అన్నమాట. అయితే ఈసారి ఆర్థిక పరంగా మాత్రం కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది అని చెప్పడం కూడా జరిగింది.
అలా బాగుండే వాళ్ళకి ఇంకా బాగుంటుంది. లేదు ఏమన్నా ప్రాబ్లంగా ఉందండి మా రాశి అని కొన్ని నేను చదువుతుంటే భయం వేస్తుంది నాకు కూడా. ఆ వీడియో చూడాలంటేనే భయం వేస్తుంది, బాబా ఏం చెప్పారో ఈ రాశి గురించి అని చెప్పి. అలా ఎవరైనా చూసి ఇబ్బంది పడితే గనక వాళ్ళు ప్రత్యేకంగా ఏదైనా దేవుడి గుడికి వెళ్ళి తప్పకుండా హుండీలో వేసి దండం పెట్టుకోవడం అనేది చేయాల్సిన పని. ఓకే, ఈ చిన్న రెమెడీ ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అలాగే మీరు ప్రకృతిలో జరిగేది ఏదైనా కూడా అనుకోకుండా జరుగుతుంది, ఇది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మనం చూస్తాం. ఇప్పుడు ఏదైనా షష్టగ్రహ కూటం ఉంది, మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత చూస్తున్నాము అని అనుకుంటే కనుక ప్రకృతిని ప్రార్థించడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మంచి జరిగేటట్టుగా చూడమని చెప్పడం. ఎందుకు అని అంటే చాలా సందర్భాల్లో మనం ప్రకృతిని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాం. బోర్లు వేసేస్తూ ఉంటాం, నీళ్లు లాగేస్తూ ఉంటాం, లేకపోతే మీరు చూడండి ఈ రాయి ఆ రాయి అని చెప్పి మైనింగ్ చేస్తున్నాం. అదంతా కూడా జీవనాధారానికి చేసేదైనా కూడా ఆధారానికి సంబంధించింది కాకుండా ఇంక ఎక్కువగా చేస్తున్నాం, అంటే కూడబెట్టుకోవడానికి అని చెప్పి చేస్తున్నాం అన్నమాట. ఇలాంటి తప్పులన్నీ కూడా ఈ భూమాత క్షమించాలి అని చెప్పి మేనిఫెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడున్న పరిస్థితులు పరిణామాలు కూడా చూస్తున్నట్లయితే ప్రకృతి కన్నెర్ర చేసింది అని మాత్రం గట్టిగా తెలుస్తుందండి. ఇది వరకు మనకు అనిపించేది అట్లా ఏం ఉండదులే, అలా ఎందుకు ఉంటుంది అని. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ప్రకృతి ఎప్పటికప్పుడు మనని అలర్ట్ చేస్తూనే ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మనం అలాంటి విపత్తుల్లో ఉన్న వాళ్ళు మేము అనుకోకుండా అక్కడికి వెళ్దాం అనుకున్నామండి, ఆ రోజే ఎందుకో మాకు ఫ్లైట్ మిస్ అయింది కాబట్టి మేము వెళ్ళలేకపోయామని చెప్తూ ఉంటారు. అలా చూసుకుంటే మీకు అర్థమవుతుంది, మీరు చదివితే కనుక ప్రకృతి మనని ఒక్కొక్కసారి ఎంత జాగ్రత్తగా కాపాడుతుంది అని చెప్పి. అలా మేనిఫెస్ట్ చేసుకోవడం అనేది మంచిదండి. ఓకే, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తున్నట్లయితే ఈ షష్టగ్రహ కూటమి వల్ల అంటే పెను మార్పులు ఏమి వచ్చేవి, పెను విపత్తులు అయితే వచ్చే ఛాన్స్ లేదు. అది మన ఆలోచనలు ఒక రకంగా కూడా వచ్చే ఛాన్స్ తీసుకొస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి మనం ఒకటి ఎగ్జాంపుల్ చూసాం, ఇప్పుడు చూస్తే గనక అప్పుడు కోవిడ్ వచ్చిందండి, అప్పుడు కూటమి వచ్చినప్పుడు కోవిడ్ వచ్చింది అని చెప్పాం. ఇప్పుడు మనకి తెలుసు ఇది వస్తే ఇది వస్తుందేమో అని నేను కాకుండా ఇది మళ్ళీ వస్తోందమ్మా, ఇది రాకుండా చూడాల్సిన బాధ్యత నీదే, మేమందరం నీ పిల్లలం, మమ్మల్ని రక్షించు ఇలాంటి విపత్తుల నుంచి అని చెప్పి. ఎవరి జాతకాల ప్రకారంగా ఎవరు పడుతున్నది అనేది వదిలేసండి, అది కర్మ అనుభవించవలసింది. కానీ ఇది మాత్రం అందరం దండం పెట్టుకుంటే తప్పకుండా మదర్ ఎర్త్ అంటారు చూసారా, తప్పకుండా రక్షిస్తారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయితే మామూలుగా ఒక గ్రహం పలానా ప్లేస్ లో ఉంటే 1-2 గ్రహాలు పుట్టే పిల్లలు ఆ టైంలో పుడితే ఓకే ఇలా ఉంటుంది అలా ఉంటుంది. ఇప్పుడు మరి ఒకేసారి ఇన్ని గ్రహాలు ఒకే చోట చేరాయి, ఈ టైంలో పిల్లలు పుడితే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు? కొన్ని సోల్స్ ఉంటాయి కదా, అంటే వెయిట్ చేస్తూ ఉంటాడు భగవంతుడు కర్మని అందించడానికి అన్నమాట. టైం అనేది ఉంటుంది చూసారా, కాలము అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎవరి కోసం ఎవరికనేది రాసి పెట్టి ఉంటుంది కాబట్టి జస్ట్ మిస్ అండి అని అంటాం ఒక్కొక్కసారి. నిన్న పుట్టవలసిందండి, జస్ట్ మిస్, అమ్మయ్య అని దండం పెట్టుకుంటాం. ఒక్కొక్కసారి ఇంకొక గంట ఆగి పుడితే బాగుండేది, చాలా మంచి టైంలో పుట్టాడు అని అనుకుంటాం. అంటే ఈ టైంలో ఎవరు పుట్టాలని రాసి పెట్టిందో భగవంతుడు అనేది తప్పకుండా అప్పుడే పుడతారు అందరూ కూడా. కాకపోతే ఒకళ్ళకొకళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, తల్లిదండ్రులు కానివ్వండి, ఇప్పుడు తల్లిదండ్రులకు భయపడతారు, ఇలా పుడితే కష్టమేమో, మాకు అప్పుడే ఇచ్చారండి డెలివరీ డేట్ అని చెప్పి టెన్షన్ పడుతుంటారు. మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అలాంటి తల్లిదండ్రులు అంటే కనుక, అసలు అలా ఉంటే ఏమేమి బ్యాక్లాగ్స్ ఉంటాయి జాతకంలో, దాన్ని మనము దైనందిన జీవితాల్లో కొన్ని మార్పులు చేసుకొని అలాంటి దాని నుంచి మనం ఎలా బయటపడాలి అనే దాని మీద అనలైజ్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది, రాహు ఉన్నాడు, రాహు బ్యాడ్ అయితే ఏంటి పరిస్థితి, దాన్ని ఎలా మనం ఆ మాలిఫిక్ ఎఫెక్ట్స్ నుంచి మనం పాజిటివ్ ఎఫెక్ట్స్లోకి ఎలా మార్చుకోవాలి అనే దాని మీద మీరు చూసుకోవచ్చు. అలాగే పుట్టే వాళ్ళ గురించి ముందే భయపడకూడదు, వాళ్ళు పుట్టిన తర్వాత ఆ జాతకం చక్రం వేసి అసలు ఏమున్నాయి బ్యాడ్ అనేది మనం చూసుకొని దానికి తగ్గట్టుగా రెమెడీస్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. అంతేగాని పుట్టకూడదు ఇలాంటి టైంలో ఏం చేయకూడదు, అది మన చేతిలో కూడా లేదు, మన చేతిలో ఏమీ ఉండదు అస్సలు. ఎన్నో అనుకుంటాం, ఇది కావాలి అది కావాలి అని చెప్పి చాలా అనుకుంటాము. ఈ మధ్య కాలంలో కూడా మేము కూడా చాలా ప్లాన్ చేసుకున్నాం, ఈ టైంలో ఇలా జరగాలి అలా జరగాలని. కానీ అన్ని విధాలు అలా కాదు, ఇది
భగవంతుడి నిర్ణయం అని చెప్పినప్పుడు అవాక్కయ్యాం అనమాట. కానీ మోరార్లెస్ చాలా మంచిగా జరిగింది. అన్ని వెనకాల నుంచి చూసుకుంటే ఓహో అందుకే ఇలా అయిందేమో అని అనిపించింది. ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మన ప్లాన్ అనేది కాకుండా భగవంతుడి ప్లాన్ ప్రకారంగా అన్ని జరుగుతాయి అని దండం పెట్టుకున్నప్పుడు, ఆ ప్లాన్ మంచిగా ఉండాలి, పాజిటివ్ గానే ఉంటుంది అని అనుకున్నప్పుడు అన్ని పాజిటివ్ జరుగుతాయని గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రతి ఒక్కరి మనసులో ఒక పాజిటివ్నెస్ అనే విత్తనాన్ని నాటారండి మీ మాటలతో అయితే, అదే అర్థం అవుతుంది. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.